ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రుల ప్రాముఖ్యత ఏంటో తెలియజేస్తారా? వారాహి అమ్మవారి యొక్క మరొక రూపం, అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలు వారాహీదేవి అంటారు. వరాహదేవుడికి సంబంధించినటువంటి శక్తి వారాహి. అంటే లలిత అమ్మవారికి ఏ రకంగా మనం నవరాత్రులు జరుపుతుంటామో ఆ రకంగానే వారాహీదేవికి కూడా ఈ ఆషాఢ మాసంలో నవరాత్రులు జరుపుతారు. కొంతమంది తెలిసినటువంటి వాళ్ళు శ్యామలా నవరాత్రులని చేస్తూ ఉంటారు. కొంతమంది ఒక్కొక్క నెలలో, అలాగే ఒక్కొక్క నెలలో ఆశ్వీజ మాసంకి వచ్చేసరికి ఏమో అమ్మవారి పేరు మీద దేవీ నవరాత్రులు చేస్తుంటారు. అలాగే ఆషాఢ మాసంకి వచ్చేసరికి వారాహి నవరాత్రులు అంటారు. ఈ వారాహి నవరాత్రులనే గుప్త నవరాత్రులు అంటారు. గుప్తధనం అంటే దాచిపెట్టబడిన రహస్యంగా ఉన్నటువంటి ధనము అని అర్థం. అలాగే గుప్త నవరాత్రులు గుప్తంగా అంటే బాహ్యంగా ఆడంబరంగా నేను చేస్తున్నానహో, నేను దేవీ పూజ చేస్తున్నానహో, వారాహీదేవిని పూజ చేస్తున్నానహో అని బాహ్యంగా ప్రకటించకూడదు. చాలా గుట్టు చప్పుడుగా ఎవరికీ తెలియకుండా ఎవరింట్లో వాళ్ళు చక్కగా అమ్మవారిని పెట్టుకొని వారాహీదేవిని పెట్టుకొని, ఆ వారాహి ఆకృతి ఎక్కడ పడితే అక్కడ మనకు దొరుకుతుంది. వరాహదేవుడి యొక్క శక్తి, ఆవిడ లలిత అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలు. ఈవిడ్ని పూజ చేస్తే లలిత అమ్మ కూడా చాలా సంతోషిస్తుందట. ఆవిడ దగ్గర కూర్చొని రాత్రిపూట వీలైనప్పుడు ఆ లలితా సహస్రం ఏదైతే ఉందో, లేకపోతే వారాహి సహస్రం ఉంది, అది మనం చదువుకొని ప్రతిరోజు కూడా చక్కగా మనం చదువుకుంటూ ఉంటే వారాహీదేవి చాలా సంతోషిస్తుంది. ఈ ఆషాఢ మాసంలోనే ఆ పాడ్యమి నుంచి ఆ దశమి ఏదైతే ఉన్నదో ఆ వరకు కూడా ఈ నవరాత్రుల్ని మన వాళ్ళు జరుపుతారు. ప్రతి వాళ్ళు ఆ రకంగా జరపండి. ఎందుకనంటే వారాహి శక్తి ఏం చేసింది, వరాహదేవుడు ఏం చేశాడు, భూమిని మునిగిపోతున్నటువంటి భూమిని ఆ వరాహ అవతారంలో సముద్రంలో మునిగినటువంటి భూమిని ముట్టెతోటి ఇలా పైకి లేపాడు. వారాహీదేవిని కూడా ఆరాధిస్తే మునిగిపోతున్న మనం, కష్టాల కడలో మునిగిపోతున్న మనం, ప్రతి వాళ్ళకి ఏదో సమస్య, బయటికి చెప్పుకోలేని సమస్య, అది ఆర్థిక సమస్య, ఇంట్లో ఉండేటువంటి సమస్య, పిల్లలకి పెద్దలకి పొసగనటువంటి సమస్య, ఇన్ని రకాల సమస్యలని చెప్పలేం. ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. సమస్యలు అనేటువంటి సముద్రంలో మునిగిపోతున్నటువంటి మనని ఆనాడు ఆ వరాహదేవుడు ముట్టెతోటి భూమిని ఏ రకంగా పైకి లేపాడో, ఈ వారాహీదేవిని ఈ గుప్త నవరాత్రుల్లో ఆరాధన చేస్తే ఆవిడ కూడా ఈ కడలి నుంచి, ఈ సముద్రం నుంచి మనని అలా పైకి లేపుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఆయన అందరూ తెలుసుకొని ఈ ఆషాఢ మాసంలో ఆ వారాహీదేవి యొక్క ఆ గుప్త నవరాత్రులు ప్రచారం చేసుకోవద్దన్నారు. దేవీ నవరాత్రులు ప్రచారం చేయాలి, వారాహి నవరాత్రులు మాత్రం గుప్తంగా చేసుకోవాలన్నారు. ఎవరికీ తెలియకుండా, అంటే దానాల్లో గుప్తదానం ఎలా చేయమంటారు, నేను నీకు దానం చేస్తున్నాను అని ప్రకటించుకుంటే అందులో 1/4 వంతే మనకు ఫలితం వస్తుందట. 3/4 వంతు తీసేస్తారు. బయటికి ఫోటోలతోటి సరిగ్గా ఫోటోది నేను మీకు డబ్బులు ఇస్తున్నానని చెప్పకూడదు. దానం అనేది ఎవ్వడికి తెలియకుండా చేస్తే దానికి ఫలితం 1000 రెట్లు ఉంటుంది. అలాగే గుప్త నవరాత్రులు గుప్తంగా కనుక చేసుకుంటే నీకు 1000 రెట్లు ఫలితం ఎవరికి వాళ్ళకి అనుభవం సిద్ధమవుతుంది. ఆ రకంగా అందరూ కూడా వారాహీదేవిని ఈ ఆషాఢ మాసంలో అర్చించి ఫలితం పొందెదరుగాక.